ఎస్ఆర్బీ న్యూస్ కి స్వాగతం. తాండూరులో విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం మరియు అనుబంధ తెలంగాణ సాధు పరిషత్ పాలమూరు విభాగ ధర్మాచార్యుల సమావేశం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 13 మంది స్వామీజీలు పాల్గొనడం జరిగింది. అలాగే విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత స్థాయి ప్రముఖులు ప్రాంత ప్రముఖులు పాల్గొనడం జరిగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కుక్కలు ఉంటాయి కదా, పిల్లలు పెట్టిన తర్వాత 7 రోజుల్లో కళ్ళు తెరుస్తాయట. కానీ భారతీయులు 78 సంవత్సరం స్వాతంత్రం వచ్చినప్పుడు కళ్ళు తెరవట్లేదు. అనుకోకుండా ఒక వ్యక్తి ఒక కుక్కను చూసి రాయితో కొట్టాడట. ఆ కుక్క పారిపోయిందంట. అదే ఆనందంతో రాయిని తీసుకొని తేనెటీగ పుట్ట మీద కొట్టాడట. ఆ తేనెటీగలు అందరూ కలిసి చీనింబడి పడ్డాయట. ఈయన మారిపోయాడు. అట్లా మన జీవితంలో కూడా హిందువులందరూ ఆ తేనెటీగలాగా అందరూ కలిసికట్టుగా పోరాడి సత్యాన్ని పడుతున్నారన్నమాట. కుక్కలు ఉంటాయి కదా, పిల్లలు పెట్టిన తర్వాత 7 రోజుల్లో కళ్ళు తెరుస్తాయట. కానీ భారతీయులు 78 సంవత్సరం స్వాతంత్రం వచ్చినప్పుడు కళ్ళు తెరవట్లేదు. అనుకోకుండా ఒక వ్యక్తి ఒక కుక్కను చూసి రాయితో కొట్టాడట. ఆ కుక్క పారిపోయిందంట. అదే ఆనందంతో రాయిని తీసుకొని తేనెటీగ పుట్ట మీద కొట్టాడట. ఆ తేనెటీగలు అందరూ కలిసి చీనింబడి పడ్డాయట. ఈయన మారిపోయాడు. అట్లా మన జీవితంలో కూడా హిందువులందరూ ఆ తేనెటీగలాగా అందరూ కలిసికట్టుగా పోరాడి సత్య